5వ అధ్యాయం 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కొమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో దేవుని ప్రేమ కొమ్మరించబడింది. కొమ్మరించబడటం అంటే ఏంటి తెలుసా? బిందులో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి మీ నెత్తి మీద పోయటం, లేకపోతే బాటిల్లో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి గ్లాసులో పోయటం కొమ్మరించటం అంటే. ఒక గ్లాసులో ఉన్న నీళ్ళని మీరు ఎంటీ గ్లాస్ తీసుకుని మీ దగ్గర ఇలా పట్టుకున్నారు. ఎంటీ గ్లాస్ తీసుకున్నారు. నేను మంచినీళ్ళతో నిండిన గ్లాసుని తీసుకొచ్చి మీరు పట్టుకున్నటువంటి ఆ ఖాళీ గ్లాసులో మొత్తం దెంబరించేశాను. అది కొమ్మరించడం అంటే నీకు ఇచ్చేయటం. దేవుడు తన ప్రేమను మన హృదయంలోనికి ఇచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపినప్పుడు ఆయనతో పాటు తన ప్రేమను కూడా మనకి పంపించాడు. ఒకే తండ్రిని మనం నమ్మాం, ఒకే ప్రభుని మనం నమ్మాం, ఒకే ఆత్మను మనం పొందాం. కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమతో నిండి ఉన్నాం. మన హృదయాలు దేంతో నింపబడ్డాయి అండి? దేవుని ప్రేమతో. మన హృదయాలు దేవుని ప్రేమతో నింపబడ్డాయి. కాబట్టి మనం దేవుని ప్రేమను కలిగి జీవించాలి. కానీ ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా? దేవుని ప్రేమతో నింపబడిన హృదయం ప్రేమతో మాట్లాడుతుంది, ప్రేమతో వ్యవహరిస్తుంది, ప్రేమతో ప్రవర్తిస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి మనిషి ప్రవర్తించును అని యేసు ప్రభు అనలేదా? హృదయములో ఉన్నవే బయటకు వస్తాయి, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని. అంటే దేనితో నింపబడితే అవే మన మాటల్లో వస్తాయి, చూపుల్లో వస్తాయి, మన క్రియల రూపంలో వస్తాయి, మన ప్రవర్తనగా మారుతాయి. హృదయంలో నిండిన దాన్ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత దేవుడు తన ప్రేమతో మన హృదయాన్ని నింపేస్తే మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రేమతో ఉంటుంది. ప్రేమతో కూడిన ప్రవర్తన, ప్రేమతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన నిర్ణయాలు మన జీవితంలో ఉండాలి. ప్రేమతో కూడిన ప్రవర్తన అంటే ఏంటి? అది చూద్దాం. అంటే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి అని మనం బల్లగుద్దులు చెప్తాం. ఇందుకని నాకు ఇంకా క్లారిటీ కావాలి, మనకి ఇంకా స్పష్టత కావాలి. అసలు ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంటి? దేవుని ప్రేమను కలిగి ఉండటం, దేవుని ప్రేమతో నింపబడి ప్రవర్తించడం అంటే ఏంటి? ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించు. ఇక్కడ చెప్తున్నాడండి ప్రేమకున్న లక్షణాలు. ప్రేమ కలిగి ఉన్న వాడికి ఉండే ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అతడు ప్రేమ కలిగిన వాడు దీర్ఘకాలము సహించు. సహించటం అంటే ఏనండి? మీకు లాభం కలిగించేది చేసి పెట్టారనుకోండి, దాన్ని మీరు సహించాల్సిన అవసరం ఉందా? మీకు బట్టలు తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారు, మీ ఇంట్లో పని చేసి పెట్టారు, మీ తోటలో పని చేసి పెట్టారు, మీ పిల్లల్ని రెడీ చేశారు, మీ ఇంట్లో వంట వండారు, మీకోసం టిఫిన్ తీసుకొచ్చారు, లేదా మిమ్మల్ని తీసుకువెళ్ళి ఊరు తీసుకువెళ్ళారు, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, మీకు మేలు చేశారు. ఈ విషయాల్లో ఏమైనా ఓర్చుకోవాలండి? ఏమండి? అవసరం లేదు. దేనికి ఓర్చుకోవాలి చెప్పండి? కీటినే ఓర్చుకోవాలి. మిమ్మల్ని హింస పెట్టారు, మిమ్మల్ని నాన్న మాట్లాడినారు, ఇంట్లోకి వచ్చి వస్తువులన్నీ చల్లాచెదరు చేశారు, మన తోటలో ఉన్న కాయగూరలు ఎత్తుకెళ్ళిపోయారు. అలాగే మన పిల్లలకి కీడు చేశారు, హాని చేశారు,
మనకి మేలు చేయకపోగా కీడు చేశారు. ఆ కీడుని మనం సహించాలి. కీడుని మనం సహించాలి. మనల్ని మోసం చేశారు, మనల్ని దొంగతనం చేశారు, మన దగ్గర ఉన్న వాటిని దోచుకున్నారు, మన గురించి చెడ్డగా చెప్పారు, మన గురించి చెడ్డగా మాట్లాడారు. ఇవే కదా ఎక్కువగా. మనల్ని కొట్టేంత స్థాయికి ఎవరు రారు, కానీ మన గురించి చెడ్డగా చెప్పడం, చెడ్డగా మాట్లాడడం, మనల్ని ఇబ్బందుల్లో పెట్టడం, అపార్థం చేయించడం, ఇతరుల దగ్గరికి తీసుకెళ్ళి మన విషయాన్ని అపార్థం చేయించడం. మనకి ప్రభుత్వం నుండి కావాలనే ఎంఆర్ఓ గారి దగ్గరకో విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అది అక్రమ కట్టడం అండి అని చెప్పి మనల్ని ఇరుకులో పెట్టించడం, కీడు చేయించడం. సహించాల్సింది మేలునా కీడునా? కీడుని సహించాలి. ఎంతకాలం సహించాలి? ప్రేమ కలిగిన వాడు సహిస్తాడు, దీర్ఘకాలం సహిస్తాడు. దీర్ఘకాలం సహిస్తాడు అంటే సహించడం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ రోజు వరకే కాదు, ఎక్కువ కాలం తీసుకుంటాడు. సహిస్తాడు, ఓర్చుకుంటాడు. అంటే రియాక్షన్ వెంటనే ఉండదు, ప్రతీకార చర్య వెంటనే ఉండదు. కొంతకాలం ఓర్చుకున్నాక అప్పటికి వినకపోతే అప్పుడు తాను యాక్షన్లోకి దిగుతాడు. రెండోది, ప్రేమ కలిగిన వాడు దయ చూపించును. ప్రేమ కలిగిన వాడు దయ చూపిస్తాడు. దయ అంటే ఏంటంటే జాలి చూపడం. ఎవరి పట్ల జాలి చూపుతాం? మనకంటే బలహీనుల పట్ల జాలి చూపుతాం. మనం దానికి డబ్బుల విషయంలో మనం కాస్త కలిగి ఉన్నవాళ్ళం. నిరుపేదలు ఉంటారు, మనకున్న దాన్ని బట్టి అది లేని, మనకున్న డబ్బు కూడా లేనటువంటి పేదవాళ్ళ పట్ల చూసినప్పుడు, మన స్థాయి కంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు జాలి కలగడం. మనకి అన్ని అవయవాలు కలిగి ఉన్న ఆరోగ్యవంతులం, మరి కొంతమందికి అవయవాలు ఉండవు, మరి వాళ్ళని చూసి మనం ఏం పడాలి? జాలి పడాలి. మన దగ్గర కొంత మనీ ఉంది, ఆ మనీ కూడా లేని పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి జాలి పడాలి. ఆత్మీయంగా మనం బలంగా ఉన్నాం, ఆత్మీయంగా బలం లేని వాళ్ళని చూసి జాలి పడాలి. మనకి జాలి వస్తుందా, ఆయాసం వస్తుందా? ఆత్మీయంగా బలహీనలేని వారిని చూసినప్పుడు మీరు ఆయాసపడుతున్నారా, కోపడుతున్నారా, ఎందుకు ఇలా ఉన్నారని అనుకుంటున్నారా? లేకపోతే కొంతమంది తృణీకరిస్తారు. కిరణ్ ఆత్మీయంగా చాలా బలహీనుడు, ఎప్పుడో చర్చికి ఒకసారి వస్తాడు, మళ్ళీ 4 వారాల తర్వాత మళ్ళీ కనపడతాడు, రెగ్యులర్గా రాడు, కాన్ఫరెన్స్లో కలవడు, లేకపోతే పెద్ద ఆత్మీయంగా ఉండడు, పాటలు పాడడు, ప్రార్థన చేయడు, అంత భక్తిగా ఉండడు అని. అంటే ఆత్మీయంగా బలహీనుడు, పేదవాడు. అలాంటప్పుడు అతన్ని చూసినప్పుడు మనం తృణీకరిస్తాం. ఆత్మీయంగా బలహీనలేని వాళ్ళని మనం చూసి ఎందుకు ఇలా ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడని అతన్ని మనం తృణీకరిస్తాం. కొంతమంది అయితే ఆయాసపడతారు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఇతని జీవితం ఎందుకు ఇలా ఉంది, ఇతను ఎందుకు ఇలా ఆత్మీయంగా బలహీనుడిగా ఉన్నాడు అని. కొంతమంది అయితే కోపపడతారు, ఆ కోపాన్ని అతని దగ్గర చూపించకుండా వేరే వాళ్ళ దగ్గర చూపిస్తుంటాడు. కిరణ్ ఏంటి ఇలా పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఇది కాదు. మనకంటే ఆత్మీయంగా బలహీనులు చూసినప్పుడు మనకేం రావాలి? జాలి కలగాలి. మనకంటే వాక్య జ్ఞానంలో తక్కువగా ఉన్నవాళ్ళు చూసినప్పుడు ఏం కలగాలి? నేను చూశాను, నేను బాగా వాక్య జ్ఞానం తెలుసు అనుకున్నవాడు వాక్య జ్ఞానం లేని వాళ్ళని చూసి తృణీకరించడాన్ని నేను చూశాను. వీళ్ళకి అంత సబ్జెక్ట్ తెలియదండి అన్నట్టుగా, వీళ్ళకి అంత జ్ఞానం తెలియదండి అని. జ్ఞానం లేని వాడిని చూసినప్పుడు జాలి రావాలి తప్ప తృణీకరించకూడదు. తృణీకరించడం అంటే ఏంటి తెలుసా అండి? తీసి పాడేయడం అనమాట. వీడు లెక్కలేదులే అని పక్కకు పెట్టడం, లెక్క చేయకపోవడం తృణీకరించడం అంటే. సో ప్రేమలో తృణీకరించడం ఉండదు, ఆయాసపడడం ఉండదు, తగ్గించడం ఉండదు. ఏది తనకంటే తక్కువలో ఉన్నవాడిని చూసి తృణీకరించడం, తగ్గించడం, లెక్క చేయకపోవడం అనేది ఉండదు, ఆయాసపడడం అనేది ఉండదు. జాలి పడతాడు. జాలి పడినాడు ఏం చేస్తాడు? నేను ఉదాహరణ, నేనే ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు, ఆ కుంటి వ్యక్తి నడుస్తూ పొరపాటున ఏ గొప్ప తగులు కింద పడిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి పట్ల మీకు ఏం కలుగుతుంది? జాలి కలుగుతుంది. జాలి కలిగితే ఏం చేస్తారు? వెంటనే లేపడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అంటే జాలి పడినవాడు సహాయం చేస్తాడు. తృణీకరించినవాడు, ఆయాసపడినవాడు, కోపడినవాడు సహాయం చేయలేడు. వేస్ట్ అండి.
వాడు కుంటోడండి, సరిగ్గా నడవచ్చు కదా, చూసి నడవచ్చు కదా, పడ్డాడండి. ఆడు పడితే నాకేంటి, నేను ఇంక వెళ్ళిపోతాను. కనుక తృణీకరించిన వాడు సహాయం చేయలేడు, జాలిపడినవాడు మాత్రం ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అంటే ప్రేమ జాలిపడి సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన వాడు జాలి పడతాడు, సహాయం చేస్తాడు చేతనంత వరకు. అది ఒకవేళ అంగవైకల్యులకైతే సహాయం చేస్తాడు. అది ఒకవేళ పేదవాళ్ళు అయితే, లోకరించి పేదవాళ్ళు అయితే తనకున్న స్థాయిని బట్టి సహాయం చేస్తాడు. ఆత్మీయంగా బలహీన లేని వాళ్ళని చూసినప్పుడు జాలిపడి వాళ్ళని ఎలా ఆత్మీయంగా బలపరచాలి. ఆయాసపడే లక్షణాలు మీలోనే కాదు, మన అందరిలోనూ ఉన్నాయి. ఆత్మీయంగా బలహీనలు చూసినప్పుడు మనం ఆయాసపడుతూ ఉంటాం. ఆత్మీయంగా బలహీన లేని వాళ్ళు చూసి ఆయాసపడ్డ వాళ్ళు ఏంటి ఉపయోగం? కిరణ్ అలాగ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని నేను ఆరోపణ చేయడం వలన ఏంటి నాకు ఉపయోగం? దానికి బదులుగా కిరణ్ మారాలని నేను ప్రార్థన చేయాలి. అది ముఖ్యం. నేను జాలిపడినోడు ఏం చేస్తాడో తెలుసా? తృణీకరించడు, ఆయాసపడడు, కోపపడ్డాడు. కానీ ఏం చేస్తాడు? జాలిపడి సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? వీలైతే కిరణ్ దగ్గరికి వెళ్ళి, కిరణ్ ఇలా ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు, రెగ్యులర్గా రావచ్చు కదా అని మాట్లాడతాడు. ప్రేమపూర్వకంగా మాట్లాడతాడు. అది చేయడానికి ధైర్యం లేనివాడు గదిలోకి వెళ్ళి మోకరించి కిరణ్ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తాడు. బలహీనుడి యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తాడు. మనం నేర్చుకోవాలి విషయాన్ని. ఎవరిని మీరు తక్కువ అంచనేయకండి. ఎవరు తక్కువగా ఉన్న బలహీనుడు చూసి, నిజంగా బలహీనులే, అది నిజమే, అందులో అబద్ధం లేదు. వాళ్ళు మీకంటే ఆత్మీయులని నేను చెప్పట్లేదు, వాళ్ళు మీకంటే బలహీనులే, బలహీనమైన వాళ్ళే మనకంటే. కానీ వాళ్ళ పట్ల జాలిపడడం మనం నేర్చుకుందాం. జాలిపడి ఏం చేద్దాం? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విలేదం దగ్గరికి వెళ్ళి మాట్లాడి, దీన్ని నువ్వు అధిగమిస్తే బెటర్, రెగ్యులర్గా వస్తే బెటర్, లేకపోతే నీవి ఈ బూతు మాటల్ని నువ్వు విడిచిపెడితే మంచిదేమో, ఈ డబ్బు పిచ్చి నువ్వు కొంచెం వదిలించుకుంటే బెటర్ ఏమో అని అతనికి సలహా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సలహా ఇవ్వటం అనేది అది మన వల్ల కాదు, మనం చెప్పినా వినడు, లేదా చెప్పడానికి మనకు ధైర్యం లేనప్పుడు మనం ఏం చేయలేక ప్రార్థనలో పోరాడాలి. ఎపఫ్రా కొలసీలో ఉన్నటువంటి సంఘం కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఎల్లప్పుడూ పోరాడుతున్నాడు. కాబట్టి సంఘములో బలహీనులైన వారి కొరకు ఆయాసపడకండి. మనం ఆయాసపడాల్సిన అవసరం. ఆయాసపడడం వల్ల ఉపయోగం ఏంటి? నేను ఇక్కడ ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఆయాసపడడం వల్ల ఎవరైనా మారిపోతారా? మారు. దాని బదులుగా మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. ప్రభా, పలానా బలహీనుడు ఉన్నాడు ప్రభా, అతన్ని మార్చండి. చాలామంది అంటున్నారు ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది అని. మార్చాలనే ఉద్దేశం దేవునికి ఉందా లేదా? అలాంటప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలా? అలాంటి కాంట్రవర్సీస్గా మాట్లాడకూడదు. అది అతిగా మాట్లాడు అన్నాడు. ఇప్పుడు అపోస్తుడైన పేతురుని చెరసాల నుంచి విడిపించడం దేవుని బాధ్యత కదా? దానికోసం సంఘమంతా ప్రార్థన చేయాలా? కాబట్టి అలా అలాగా అతిగా మాట్లాడడం అవుతుంది. సో మనం ప్రార్థన చేయటం పాజిటివ్గా వెళ్తుంది అక్కడ. అంటే దేవుని తలంపుల్ని పాజిటివ్గా చేస్తుంది. సో వాతావరణాన్ని పాజిటివ్గా చేస్తుంది. మనం చేసే ప్రార్థన దేవుణ్ణి మూవ్ చేస్తుంది. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు ఎలా పెరుగుతారో దేవునికి తెలీదా? ఇలాగా మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను అలాగే ఒక గతంలో ఆలోచించేవాడిని, కానీ ఆలోచన నుంచి బయటకు రావడం మంచిది. అది మంచి ఆలోచన కాదు, అది వాదం కాదు, అతివాదం. అది పాజిటివ్గా ఆలోచించండి. ఒక మార్కు రాజు గారి గురించి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి. మన సంఘంలో ఎవరు బలహీనలో ఉన్నారు, ఎవరి పట్ల మీకు ఆయాసంగా ఉందో అతని గురించి నాకు చెప్పాలనుకుంటారు మీరు. బ్రదరు పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పాలనుకున్నాను. మీరు వచ్చి ప్రేమపూర్వకంగా నాకు చెప్పడంలో తప్పులేదు, ఎందుకంటే దాన్ని బట్టి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే అక్కస్తో చెప్పకండి, ప్రేమపూర్వకంగానే చెప్పండి. అతన్ని ఎలా మారిస్తే బాగుంటుంది అని చెప్పడానికి, అడగడం కోసం అయితే, అతన్ని బాగు కోసం చెప్పడం కోసం అయితే పర్వాలేదు. అక్కసు కోసం ఫిర్యాదులు చేసినట్టుగా మీరు ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు, నా దగ్గర కూడా చెప్పకూడదు. ఒకవేళ నా దగ్గర చెప్పినా అది చాలా జాగ్రత్తగా చెప్పాలి, చాలా జాగ్రత్తగా చెప్పి అతన్ని మార్చడం కోసమే చెప్పాలి. ఇక నాకు చెప్పడం కుదరదు, అతనికి చెప్పడానికి కుదరదు అనుకుంటే మీరు ప్రార్థన చేయండి. మనం ప్రేర్ చేయడమే. ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక పాజిటివ్గా దేవుడు ఏం చేస్తాడంటే అనుకూల పరిస్థితులు తీసుకొస్తాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన అక్కడ ద్వారాలు తెరవడానికి అవకాశం కలిగిస్తుంది. కాస్త దేవుడిని ప్రేరేపిస్తుంది మన ప్రార్థన. దానివలన దేవుడి యాక్షన్లోనికి రావడానికి ప్రయత్నిస్తాడు.
కాబట్టి అప్పుడు యాక్షన్లోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరి కోసమైతే బలపడాలని మనం ప్రేర్ చేస్తున్నామో ఆ వ్యక్తి బలపరచబడడానికి అనుకూల పరిస్థితుల్ని తీసుకొస్తాం. మన గతంలో కొన్ని విన్నాం కదా, మా మా కుటుంబంలో పలానా వ్యక్తి మారాలని మేము ప్రార్థన చేశామండి అని మీరు మీ సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన చేశారని మీరు అన్నప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు వారిని రక్షణలోనికి నడిపించడం మీరు చూసే ఉంటారు. మీ ప్రార్థనే మార్చేయలేదు, అంటే మీ ప్రార్థనలే మార్చేసేయని నేను అంటలేదు, కానీ మీ ప్రార్థనలు ఏం చేసాయంటే ఆ వ్యక్తి రక్షించబడటానికి మార్గాన్ని తెరిచేయనమాట. కాబట్టి చేస్తే వింటాడా మారతాడా అనేటువంటి నెగిటివ్ ఆలోచనతో కాకుండా దేవుడు తలుచుకుంటే ఆ వ్యక్తిని మార్చగలడు, ఆ వ్యక్తిని బలపరచగలడు అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. సో దయ చూపిన వాడు ప్రేమ కలిగిన వాడు జాలి చూపిస్తాడు, పేదలకు సహాయం చేస్తాడు, ఆత్మీయులకు సహాయం చేస్తాడు. ఏ విధంగా? నేరుగా వెళ్ళి చెప్పడం ద్వారా, లేదంటే ప్రార్థన చేసి అతను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా పేదవాళ్ళు ఉన్నారుకో వాళ్ళకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకే ఉన్నాడు, దిక్కులేని విధవరాండ్రులను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటే నిజమైన దైవభక్తి అని. జాలి పడకపోతే మీరు సంపాదించే సంపాదనలు మీరు కొంత భాగాన్ని పేదలకు ఇవ్వటం నేర్చుకోండి. శ్రేష్ఠ భాగంలో నేను చెప్పాను, శ్రేష్ఠ భాగాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇమ్మని నేనేం చెప్పట్లేదు. మీరు అనుకున్న సంపాదనలో నుంచి సంఘానికి ఇవ్వాలనే లేదు, మీరు జాలి పడిన పేదవాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళకి ఇవ్వటం మనం నేర్చుకోవాలండి. ఇదంతా మనలో ఉన్నటువంటి లోటు అది. ఎందుకంటే మనకంటే పేదవాళ్లకు హెల్ప్ చేయటం అనేది అది ప్రేమతో కూడిన ప్రవర్తన. ఉదాహరణకి మనం చలివేస్తుందండి, మనం చలివేస్తున్నప్పుడు ఏం చేస్తాం? స్వెటర్లు వేసుకుంటాం, దుప్పటి కప్పుకుంటాం, 4 గదుల మధ్య పడుకుంటాం. కానీ అదే ఆరు బయటన సరైన షర్ట్ కూడా లేకుండా బయట పడుకుని ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి చలిది అంటారా? వాళ్ళకు ఉంటాయి స్వెటర్లు? లేదు. అది మనం ఫీల్ అవ్వాలి. అమ్మో నాకు చలి వచ్చింది, ఆ బాధ నాకు తెలుసు, స్వెటర్ వేసుకున్నాను, నాకు కొంచెం వెచ్చగా ఉంది, అతనికి లేదు అని జాలి పడినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం అందరికీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలంటే అది మన వల్ల ఇది కాదు. మన జీవితంలో మన వరకు ఒక స్వెటర్ అయినా లేదంటే ఒక దుప్పటైనా ఇచ్చి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే మంచిదే కాదు. జాలిపడడం అంటే నేను జాలిపడ్డాను కానీ చేయలేకపోయాను. జాలిపడటం లో కేవలం జాలిపడడం వల్ల ఉపయోగం లేదు. దొంగల చేత కొట్టబడిన వ్యక్తి రోడ్డు మీద పడిపోయినప్పుడు పరిసయ్యుడు కూడా లేవీయుడు కూడా జాలిపడ్డాడు, కానీ చేతనైంది ఏమీ చేయలేకపోయాడు. అతడు జాలిపడినట్ట? ఆ జాలి వలన ఉపయోగం ఉందా? లేదు. ఎవరు? సమరయుడు వచ్చాడు, జాలిపడ్డాడు, అతన్ని ఆదరించాడు, అతనికి గాయాలను కడిగి కాస్త హెల్ప్ చేశాడు. అది జాలిపడడం అంటే పని లేదే జాలి కాదు, అది సహాయం చేయిందే అది జాలి కాదు అని నేను చెప్తున్నాను. తర్వాత ప్రేమ మచ్చరపడదు. మచ్చరపడ్డం మనకంటే ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అందం విషయంలో తమకంటే అందంగా ఉన్న వాళ్ళ విషయంలో మచ్చరపడతాం. మనకంటే ఏ విషయంలోనైనా ఎక్కువగా ఉంటే వాళ్ళని మనం మచ్చరపడతాం. ఉదాహరణకి ఇంటి విషయంలో మనకంటే వాళ్ళ ఇల్లు బాగున్నప్పుడు మచ్చరపడతాం. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే మచ్చరపడుతుంటాం. అలాగే ఎవరైనా ఒక కారు కొనుక్కుంటే లేదా ఎవరైనా మంచి దుస్తులు వేసుకుని నీట్గా తయారైతే వాళ్ళు మనకంటే అందంగా ఉన్నప్పుడు, వాళ్ళు మనకంటే అందంగా తయారైనప్పుడు, వాళ్ళు మనకంటే మంచి ఆభరణాలు ధరించుకున్నప్పుడు, మనకంటే ఏదైనా మనకంటే డబ్బులు ఎక్కువగా సంపాదించుకుంటున్నప్పుడు, మనకంటే ఎక్కువగా చదువుకుంటున్నప్పుడు, మనకంటే ఎక్కువ మార్కులు వస్తున్నప్పుడు, వాళ్ళు మనకంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు మనకంటే ఎక్కువ స్థాయిలోకి వెళ్ళినప్పుడు, మనకంటే ఎక్కువ హోదాలోకి వెళ్ళినప్పుడు, అధికారంగా ఎక్కువ స్థాయికి వెళ్ళినప్పుడు లోకంలో మనం ఎదుటివాడిని చూసి మచ్చరపడతాం. అలా మచ్చరపడడం ప్రేమ కలిగిన వాడు ఎదుటివాని అభివృద్ధిని చూసి మచ్చరపడడు, ఎదుగుదలను చూసి మచ్చరపడడు, ఆర్థిక అభివృద్ధిని చూసి మచ్చరపడడు, వస్తువుల పెరుగుదలను చూసి మచ్చరపడడు. తన ఇంటి పక్కన ఉన్నవాడు 4 కార్లు కొన్నా మచ్చరపడడు, తన ఇంటి పక్కన ఉన్నవాడు 3 అంతస్తులు కట్టేసిన మచ్చరపడడు, తన పొరుగువాడు ఆర్థికంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నా మచ్చరపడడు.
ఎంత గొప్ప హృదయం ఉండేది. అది దేవుని ప్రేమతో నింపబడిన హృదయం కలిగిన వాడు ఏ విషయంలోనూ మచ్చరపడు. రెండో కోణం ఏంటి తెలుసా? ఆత్మీయంగా మచ్చరపడటం. నాకంటే బాగా పాటలు పాడుతున్నాడని మచ్చరపడడు, నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడని మచ్చరపడడు, సంఘంలో అతను యాక్టివ్గా ఉంటున్నాడని అతను చూసి మచ్చరపడడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు మంచిగా అని ఒక పాస్టర్ గారు మరొక పాస్టర్ మీద ఆశ్చర్యపడడు. ఈ సంఘంలో 50 మందే ఉన్నారు, ఆ సంఘంలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఈ 50 మంది ఉన్న సంఘస్థులు ఏం చేస్తారు? ఆ 100 మంది ఉన్న సంఘస్థుల మీద ఆశీర్పడుతూ ఉంటారు. ఇదేం దరిద్రం అంటే అదొక మచ్చరం అనమాట. ఇదొక ఆత్మీయంగా జరుగుతున్నటువంటి మచ్చరం అనమాట. ఈరోజు ఉదాహరణకి ఆ పక్కన ఉన్న ఇంకొక సంఘం ఉంది, అక్కడ ఆ సంఘం కాస్ట్లీగా పెరుగుతుంది, జనం ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ విశ్వాసులందరూ, ఈ సంఘంలోని విశ్వాసులందరూ ఆ సంఘాన్ని చూసి ఏం చేస్తుంటారు? మచ్చరపడుతూ ఉంటారు. వీడు అభివృద్ధి పొందిపోతున్నాడు, మా పాస్టర్ గారు ఎలా ఉన్నాడు, ఆయన మాత్రం అభివృద్ధి పొందిపోతున్నాడు అని కుళ్ళిపోయేవాళ్ళు కూడా. సో ఒక సంఘం మరొక సంఘాన్ని చూసి మచ్చరపడటం, ఒక సహోదరుడు మరొక సహోదరుని చూసి మచ్చరపడటం. దేని బట్టి? మంచిగా పాటలు పాడడం వల్ల, మంచిగా ప్రార్థన చేయడం వల్ల, మంచిగా భక్తిగా ఉండడం వల్ల. అలా ఉండరా? ఉదాహరణకి కయ్యేను శ్రేష్టమైన బలి అర్పించాడు, క్షమించండి, హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. దానివల్ల కయ్యేనికి ఏమొచ్చింది? తమ్ముడి మీద అసూయ వచ్చింది. తనకంటే శ్రేష్టమైన బలి తమ్ముడు అర్పించినందుకు దేవుడు అంగీకరిస్తే, అక్కడ హృదయపూర్వకమైన ఆరాధన జరిగితే హేబేలు అంగీకరించబడ్డాడు, గణపరచబడ్డాడని కయ్యేనికి ఏమొచ్చింది? మచ్చనం వచ్చింది. ఇది ఏ మచ్చనం? ఆర్థికంగా ఉన్న అభివృద్ధి, ఆత్మీయమైన అభివృద్ధి. అది ఆత్మీయంగా ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వచ్చిన మచ్చరం. లోకరీత్యా వచ్చిన మచ్చరం కాదు, ఇది దేవుని విషయంలో వచ్చిన మచ్చరం. కనుక సంఘం మచ్చరం అనేది సంఘం విషయంలో రాదని అనుకోకండి. కష్టం. బాగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు సహోదరులు డెవలప్ అవుతున్నారు. ఏదైనా ఒక సహోదరుడు మంచి యాక్టివ్గా ఒకవేళ ఈ సంఘంలో ఉంటే అతన్ని చూసి మత్సరాన్ని రానివ్వకండి. ఒకవేళ మత్సరం వస్తే నిజాయితీగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, ప్రభువా నేను ఈ విషయంలో మత్సరపడ్డాను, నన్ను క్షమించు అని నిజాయితీగా అడగండి. నిజాయితీ చాలా అవసరం. నిజాయితీ చాలా అవసరం. మత్సరం రానివద్దు ప్రభువా అని అనడమే కాదు, మత్సరం వచ్చినప్పుడు అది వచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవాలి. అప్పుడు తగ్గుతుంది. అర్థమవుతుందండి? జ్వరం రానివ్వకండి, డాక్టర్ గారు జ్వరం రానివ్వకండి అని అంటే సరిపోదు. జ్వరం వచ్చినప్పుడు నిజంగా డాక్టర్కి ఏం చెప్పాలి? నాకు జ్వరం వచ్చిందని చెప్పాలి. మత్సరం పడకుండా నేను ఉంటానండి అని మీరు అనుకుంటే మంచిదే. కానీ మత్సరం పడి కూడా నేను ఇంకా పడలేదు అనుకుంటే అమ్మో మోసపోతారు. ఉప్పేసుకోండి దేవుడి దగ్గర. ఆత్మీయ జీవితంలో రహస్యం ఏంటో తెలుసా? దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం అంటే ఏంటి తెలుసా? మిస్టేక్ని వెంటనే ఒప్పుకోవడం. మత్సరపడ్డారు, ఒప్పుకోండి. ఏంటి, నా దగ్గరే ఒప్పుకోమంటలేదుగా, ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఎవరినో చూసి మీరు మచ్చరపడ్డారు, 10 కార్లు పక్కన 4 కార్లు కొనుక్కున్నాడని మచ్చరపడ్డారు, ప్రభు దగ్గర ఒప్పుకోండి. 3 అంతస్తులు డాబా కట్టేస్తున్నాడని, వాడి వ్యాపారం డెవలప్ అయిపోతుందని, వాడు ఆర్థికంగా బలపడిపోతున్నాడని మీరు మనసులో నొచ్చుకున్నారు, ఒప్పుకోండి. ఇప్పుడు నాకు ఒక మచ్చరం ఉండేది. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని మాస్టర్ వెళ్తూ ఉంటే అది చూసి కాస్త మచ్చరపడేవాడిని. నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవడమే. ఎందుకంటే నాకు లేదు ఉద్యోగం, ఆయనకు ఉందని. ఉంటాయేమో, అందరికీ బలహీనతలు ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ విషయాన్ని ప్రభువా నేను అధిగమించడానికి సహాయం చేయండి, నాకు లేదని అవతల వాళ్ళకి ఉందని ఆ విషయంలో నేను మచ్చరపడుతున్నానేమో, ఒకవేళ నేను అలాగే అనుకుంటున్నానేమో, దయతో నేను క్షమించండి, ఆ విషయాన్ని నన్ను అధిగమించే సహాయం దయచేయండి. ప్రభువా మీరు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు కానీ ప్రభు జాబ్ని నాకు ఇచ్చారు, ఇందుని బట్టి నీకు స్తోత్రాలు అనడం నేను నేర్చుకున్నాను. అలాగే ఏ విషయంలో అయినా మచ్చరపడినప్పుడు దాన్ని గెలవడానికి ట్రై చేయాలి. ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం నీకున్న అందాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, ఫ్యామిలీని బట్టి కానీ మనం డంబంగా ప్రవర్తించడం, అతిశయంగా ప్రవర్తించడం, డంబంగా ప్రవర్తించడం. డంబము. మనం లిమిట్గా ఉండాలండి. మనకి ఎంత ఉన్నా ఏదైనా లిమిట్గా ఉండాలి. మనకి ఎంత బంగారం ఉన్నా లిమిట్గానే ఉండాలి.
ఎన్ని చీరలు ఎంత ఖరీదైన చీరలు కానివ్వండి సింపుల్గానే కట్టుకోవాలి. ఎంత ఖరీదైన డ్రెస్సులు ఉన్నాయండి సింపుల్గానే ఉండాలి. అంటే ఆ ధరించుకునేది కూడా సింపుల్గానే ధరించుకోవాలి. అంటే మన డంబం అనేది మనం కట్టుకునే పై వస్త్రంలో కనపడిపోద్దాం. మన డంబం అనేది ఎక్కడ కనపడుతుంది? మన మాటలో కనపడుతుంది, మన డ్రెస్సింగ్లో కూడా కనపడిపోతుంది. మీరు ఎంత ఖరీదైన చీర కట్టుకోండి, ఎంత ఖరీదైన డ్రెస్ వేసుకోండి, అందులో తప్పేం లేదు. దాన్ని సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. ఎన్ని నగలు మీరు ఇంట్లో ఉన్నామంటే అది వాటిని కూడా సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న నగలన్నీ వేసేసుకుని ఖరీదైన వస్త్రాలను ధరించేసి తర్వాత డ్రెస్ అంతా చాలా చేసి చూపించి డంబంగా మాట్లాడడం అనేది, కనపరచుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పురుషులైనా సరే స్త్రీలైనా సరే మీ డంబాన్ని మీ వస్త్రాల ద్వారా ప్రదర్శించకూడదు. సింపుల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సింపుల్గా ఉండాలంటే ఉన్న వేసుకోవద్దన్న ఉద్దేశం కాదు. ఎంత ఖరీదైనా వేసుకోండి, కానీ అది సింపుల్ లుక్లో ఉండడానికి ప్రయత్నం, ఓవర్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మాట విషయంలో కూడా మీ డంబం ప్రదర్శించబడుతుంది. ఆ డంబం అనేది మనలో రాకూడదు. ఇక ఆత్మీయ విషయంలో కూడా డంబం ఉంటుందండి. ఆత్మీయ విషయానికి వచ్చేసరికి నేను చెప్తాను, నేను చాలాసార్లు విన్నానండి, నేను చెప్పినప్పుడు ప్రపంచంలో ఎవడో చెప్పలేడు అన్న ప్రసంగికులు ఉన్నాయి. నాకున్నంత జ్ఞానం ఎవరికి ప్రపంచంలో లేదు, నేనే అసలు ఇంటర్నేషనల్ స్పీకర్, నేను తప్ప మరి ఏ ప్రసంగికుడు లేడు అంటే ఆయనలో ఏముంది? ఆ మాటలోనే అర్థమైపోతుంది ఏముందని. డంబం. నా అంత పాటగాడు ఎవడో లేడు అంటే డంబం ఉంది. నా అంత ప్రార్థనాపరుడు ఎవడో లేడు అంటే డంబం ఉంది. నా అంత వాక్యం చెప్పేవాడు ఎవడో లేదంటే డంబం ఉంది. నేను కాసినట్టు సాంబార్ ఎవరు కాయలేదు అంటే అది డంబమే. చిన్న దగ్గర నేను చేసినట్టు పచ్చడి సంఘంలో ఎవరు చేయరు, అది డంబమే. నేను చక్కగా దేవుని దేవాల నేను రుచిగా చేయగలుగుతున్నాను, మీకు చెప్పమంటారు ఎలా అనుకోవాలి తెలుసా అండి? మన థింకింగ్ దేవుని దేవాల మంచి రుచిగా చేయగలిగాను, అంత దేవుని కృప. సంఘంలో మరి నేను చక్కగా రుచిగా చేయగలుగుతున్నానంటే అదంతా దేవుని కృప అనుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ ఆలోచన. ఎంతమంది పచ్చళ్ళు తెస్తారు కానీ నేను చేసినట్టు ఎవరు చేయలేరు అని అనుకున్నారనుకోండి, డబ్బు అది. సో ద వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఎక్కడ చిన్న తేడా. మనం సాతాను తంత్రములు ఎరుగుని వారము కామన్నాడు. అందుకే ప్రతి దాంట్లో తంత్రం ఉంటుంది. సాంబార్ పెట్టేవాడి దగ్గర కొనిచ్చి తంత్రం వాడతాడు. ఎవరికి వేసిన వాళ్ళకి వేస్తాడు. వాక్యం చెప్పేవాడికి నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు వాక్యం అలాగా, కాబట్టి చెప్పు అప్పుడు అంటాడు నేను తప్ప ఎవరో చెప్పలేరు అంటే సాతాను తంత్రానికి పడిపోయాడు. వాక్యం చెప్పేవాడి కాడి నుంచి వంట వండేయడం అంతవరకు ఆత్మీయంగా అందరికీ సాతాను తంత్రం ఉంటుంది. నువ్వు డంబంగా ఉన్నావా లేకపోతే కొన్ని విషయాల్లోనండి సాంబార్ అంటే గుర్తొచ్చింది. కొన్ని చోట్ల కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు సాంబార్ కోసం మీటింగ్లు వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా వాళ్ళకి చెప్పుకోవాలి. అక్కడండి మీటింగ్స్ పెడితేనండి సాంబార్ చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళి భోజనం చేయాలండి. అక్కడికి వెళ్ళి ఆ సాంబార్ భోజనం చేసి వచ్చి అబ్బా ఎంత బాగుందండి సాంబారు, ఇదే చెప్పుకుంటారండి. అసలు మన జోసఫ్ గారు పెట్టారు, అదే ఆయన పేరు ఏదో ఉంటుంది, రవియో జోసఫ్ ఏదో ఉంటుంది. ఆ జోసఫ్ పెడతాడండి సాంబారు సూపర్ అండి, కమ్మగా ఉంటుందండి, బాగుంటుందండి, ఇంకే చెప్పుకుంటారండి. ఒక గంట సేపు అయ్యే చెప్పుకుని వెళ్ళి అప్పుడు ఈ లోపల పాటలు అయిపోతాయి, ప్రార్థన అయిపోద్ది, వాక్యం ప్రసంగాలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. అంటే వీళ్ళు దేని పొగుడుకుంటున్నారు? వీళ్ళు దేని బట్టి కనపరుచుకుంటున్నారు సంఘాన్ని? మా మీటింగ్స్ ఎంత గొప్పగా జరుగుతాయా, ఎంత పందిరేసేస్తాం, ఎంతమంది జనం వచ్చేస్తారు, దాన్ని డబ్బు అంటారు. మా సంఘం అండి అసలు చాలా సత్య సంబంధమైన సంఘం అండి, అబద్ధం చెప్పరండి అని మీరు అనుకుంటున్నారా? అది డంబమే. మా సువార్థికుడు అండి, ఇక్కడ ఉన్న సువార్థికులు అందరికంటే నిస్వార్థుడు అండి, చాలా మంచివాడండి అని అనుకుంటున్నారు అనుకోండి, అది డంబమే. మరి అలా ఆలోచించాలి ఆ విషయంలో. దేవుని కృపను బట్టి మేము మా మీటింగుల్లో ఎప్పుడు సాంబార్ పెట్టినా మంచిగా ఉంటుందండి అనుకోవడం అది విధానం. దేవుని కృపను బట్టి మేము మంచిగా ఎక్కువ విస్తారంగా పందిర్లు వేయగలిగాం, అనేక మంది ప్రజలు దేవుని దేవాళ్ళు వచ్చారు, అది డంబలింత. దేవుని దేవాళ్ళ మంచి సేవకుని మేము కలిగి ఉన్నాం, దేవుని వల్ల మా సంఘము కొంచెం ఆత్మీయంగా ఉండగలిగింది, అది డంబం రావడానికి కారణాలు ఏమీ అవసరం లేదు. అది లోకరీత్యం డబ్బు గురించైనా వస్తుంది, అందాన్ని గురించైనా వస్తుంది, పలుకుబడిని బట్టైనా వస్తుంది, లేకపోతే ఆత్మీయంగా కూడా ఈ డంబం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డంబాలు ఏ విషయంలో, ఉద్యోగాన్ని బట్టి కూడా డంబం రావచ్చు.
నిజంగా మీరు ఆలోచిస్తున్నారా ఎంత సెన్సిటివో క్రిస్టియానిటీని? క్రైస్తవం ఎంత సున్నితమైందో ఆలోచించారు క్రైస్తవ జీవితం. ఇంకో విషయం చెప్పమంటారా? డమ్మం దేని బట్టి వస్తుందో? మన పిల్లలు బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగోలేదు. మా పిల్లలు మర్యాదగా ఉంటారండి, క్రమంగా ఉంటారండి, చెప్పును మాట వింటారండి, వాళ్ళ పిల్లలా కాదండి అన్నారనుకోండి, దాన్ని బట్టి మీరు ఏమవుతున్నారు? డంబంగా ఉంటున్నారు. బాగున్న మీ పిల్లలను బట్టి మీరు గర్విస్తే అది డంబమే. అంటే డంబం రావడానికి పెద్ద కారణాలు ఏమి ఉండవలసిన లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల కంటే నా పిల్లలు బాగున్నారని మీరు అతిశయిస్తే అది డంబం. వాళ్ళ ఇల్లు కంటే మా ఇల్లు బాగుంది అనుకుంటే డంబం. అంటే డంబం అనే జబ్బు రావటానికి చాలా చాలా ఛాన్సెస్ మనలో ఉంటాయి. అవకాశాలు ఎక్కువ. డంబం రావడానికి పెద్ద అవకాశాలు ఏం అవసరం లేదు. ఘోషణ చెప్పమంటారా? ఇది చెప్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. నా అంత దీనుడు ఈ సంఘంలో ఎవరూ లేరండి. అది కూడా డంబం. సరే, అర్థమైపోయింది. అంటే ఇక నిజంగా దీనుడే. ఇప్పుడు నేను నిజంగా దీనుడినే. నేను వెళ్ళి చేపలు తీసేస్తాను, నేను వెళ్ళి మైక్ పెట్టేస్తాను, నాకు ఎటువంటి లేదు. నేను వెళ్తే సాంబార్ వండేస్తాను, అన్నం వండేస్తాను, నేను వెళ్ళి కర్రీ పెట్టేస్తాను, వడ్డేస్తాను, కావాలితే వెళ్ళి ఇస్త్రాగులు కూడా కడిగేస్తాను. అంత దీనం కలిగిన వ్యక్తిని అనుకుని, అంత విధానం కలిగిన వ్యక్తి ఈ సంఘంలో నాకంటే దీనుడు ఎవరున్నారు అని అనుకున్నాడు అనుకోండి, అదేంటది? అది డమ్మమే. అతడు దేన్ని బట్టి డమ్మాన్ని కలిగి ఉన్నాడు? దీనత్వాన్ని బట్టి. అంటే సాతాను ఎంత, అంటే పాపం అనేది ఎంత సున్నితమైందో ఆలోచించాలి. సూక్ష్మమైంది. అంటే మన తగ్గింపుని బట్టి కూడా గర్వపడతాం కొంతమంది. ఆ గర్వం రానకూడదు. అటువంటి మరి ఇంత సున్నితంగా, ఇంత సూక్ష్మంగా ఎలా పాపాన్ని గుర్తించి మనం జయించాలంటే ప్రతి విషయంలోనూ మనం, అందుకే ప్రార్థన, నేను వాక్యం చెప్పాను అనుకోండి, వెంటనే మోకరించి ప్రభువా ఏమన్నా డమ్మంకి ప్రదర్శించానా, లేకపోతే నేను ఏదైనా అతిశయాన్ని కోరుకుంటున్నానా అని వెంటనే ప్రేర్ చేసుకోండి. మీరు ఏ పని చేసినా వెంటనే చిన్న ప్రేర్ చేసుకోండి. నేను వెంటనే ఆలోచించుకోండి, ప్రభువా ఎక్కడైనా నేను ఇలా అంట్లు తోమాను కదా, ఆ తోమిన విషయంలో ఏమన్నా డమ్ము, లేకపోతే నేను భోజనం వడ్డించాను ప్రభువా, నేను ఎక్కడైనా, లేదంటే చేపలు వేశాను, లేదా పాట పాడాను, ప్రార్థన చేశాను, అంత మీ చిత్త ప్రకారం చేశానా, లేకపోతే నేను ఏదైనా అతిశయాన్ని కోరుకున్నానా, మెప్పుని కోరుకున్నానా అని మనసులో వెంటనే చెక్ చేసుకోవాలి. నేను వాక్యం చెప్పిన ప్రతిసారి ఇలాగే ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. ప్రభువా మోకరించి, లేదంటే వీలైతే ఎక్కడ కూర్చుని, ప్రభువా ఇప్పుడు వాక్యం చెప్పాను, నేనేమన్నా అని నా అతిశయానికి డంబానికి ఏమైనా చోటిచ్చానా అని వెంటనే చెక్ చేసుకున్నాను. డంబపడుడు. ప్రేమతో నింపబడిన హృదయం డంబము చూపదు, అది ఉప్పొంగదు. దేవుని చిత్తమైతే ఒక ఆదివారం చెప్తానులేండి, మనం వెంటనే వెళ్ళిపోదాం. ఉప్పొంగదు అంటే ఏమండి, మన ఈ ఉప్పొంగుతనానికి ఎక్కువగా పడిపోతారు. అబ్రహాం గారు, మీరు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అండి మీరు నిజంగా అని నేను అనగానే అప్పుడు ఆ మాటలు కానీ ఉప్పొంగిపోతారు. జోసఫ్ గారు, నిజంగా మీరు ఎంత గొప్ప వ్యక్తి అండి నిజంగా, అలాగండి, అదండి ఇదండి అనగానే ఆయన ఉప్పొంగిపోతారు. వెంటనే ఒక 5 కుర్చీలు ఎట్టుకొచ్చేది. మరి ఈరోజు ఉప్పొంగేలా చేసి జనాన్ని తీసుకువస్తున్నారు కదా, అంతే కదా. ఇల్లు తాకట్టేటనే తీసుకొచ్చి చర్చిలో పెడుతున్నారంటే కారణం ఏంటి? ఈరోజు మనుషుల్ని ఉప్పొంగ చేసి మనుషులు, దానివల్ల ఎంతమంది అప్పుల పాలైపోతున్నారో తెలుసా అండి. పాస్టర్స్ అన్నవాళ్ళు, ఇలా అంటున్నానని నన్ను క్షమించాలి, అందరూ అలాంటి వాళ్ళు కాదు, కొందరు ఇలాంటి వాళ్ళే దోచుకునేవారు. ఈ మనిషి మాటలకు ఉప్పొంగిపోతాడని తెలుసు. కాబట్టి చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే వ్యక్తిని ఉప్పొంగేలా వాళ్ళు ఇచ్చక మాటలు మాట్లాడి మనిషిని ఉప్పొంగ చేస్తారు. ఇక దాంతో వాడు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఏదోటి ఇచ్చేలేక అనుకుని ఏదోటి ఇచ్చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఎంత అవసరం వాళ్ళకి, వాళ్ళ ఇంటి అవసరతలు అప్పులు తీర్చుకోవాలి, లేకపోతే ఏదో కొనుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో ఏదో పిల్లకి పెళ్లి చేయాలి. పిల్లకి పెళ్లి చేయాల్సిన డబ్బులు తీసుకోవడం, కట్నం డబ్బులు కూడా తీసుకొచ్చి చర్చిలో పెట్టిన వాళ్ళు ఉన్నారండి. దోచుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి అది అవసరమా కాదు. లోన్ కట్టాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి చర్చిలో పెడుతున్నారు. దేనికి? ఉప్పొంగిపోయి, సేవకుల మాటలకి ఉప్పొంగిపోయి.
యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు కొనియాడతారు. మార్గరాజు గారు నిజంగా వందనాలండి, నిజంగా మీ అంత దైవజనులు దైవ సహోదరులు ఎవరు లేరండి అనగానే మార్కు గారు ఏమవుతుంది, అలా ముఖస్తుతి చేసినప్పుడు ఏమవుతుంది, కిరణ్ నిజంగా నువ్వు, లేదా జాను సోదరుడు యవన కాలంలో ఉండిపోయి నువ్వు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు, పిల్లలకి సండే స్కూల్ చెప్తున్నావు, నీ అంతటోడు ఎవరు లేరయ్యా అని. నాకు రావుగండి ఆ మాటలు, అది చెప్పేవాళ్ళకి వస్తాయి. అలా చెప్తారు, ముఖస్తుతి చేస్తారు, కొనియాడతారు. కొనియాడటం అంటే ఏంటండి? రాజుగారి యొక్క ఘనతను కొనియాడటం. అది మనం చూస్తాం, రాజాది రాజా రాజాది రాజా. అలాగే మిమ్మల్ని కొనియాడుతున్నారంటే దాన్ని ఏం చేసి అక్కడ ఫస్ట్ మాట ఏంటండి? లాభము నిమిత్తము కొనియాడుచు, మనుషులను కొనియాడుచు. రాజుగారు ఏంటండి మీరేనండి, మీకు సాటే ఉందండి, మీరు పాడారంటే ఇంకెవరు పాడలేరు, మీలా ప్రార్థన ఎవరు చేయలేరు అని 4 మాటలు అన్నాను అనుకోండి, రాజుగారు ఏం చేస్తారు? ఇక ఇంట్లో ఆయన బాక్స్లో పాపం దాచుకుంటాడు, ఆయన ఆ బాక్స్ అంతా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంటే ఉప్పొంగిపోయాడు ఆయన, నా మాటలకు ఏమైపోయాడు ఆయన? ఉప్పొంగిపోయాడు. మనుషులు ఉప్పొంగిపోతున్నారు కనుక మనుషులు ఎదుటి వాళ్ళు కొనియాడినప్పుడు, ఎదుటి వాళ్ళు గణపరిచినప్పుడు ఆ మాటలకు మనం ఏమైపోతాం? ఉప్పొంగిపోతాం. ఉప్పొంగటం అనేది మానవ సహజ లక్షణం, గుర్తుపెట్టుకోండి. దీనికి నేను అతీతుణ్ణి, నేను సూపర్ న్యాచురల్ పవర్ కలిగిన వ్యక్తిని అని అనుకోవద్దు. మనం అందరం బలహీనులమే. ఉప్పొంగటం అనేది మన అందరికీ ఉండే లక్షణమే. మీరు నన్ను గణపరిచినా నా ఒళ్ళు ఇలా తిమ్మరెక్కిద్ది, ఏం కాదు. అంటే నేను ఉప్పొంగుతాను. అయితే గమనం చేస్తుంది ఏంటంటే దాన్ని మనం అతిశయించాలి, క్షమించాలి, దాన్ని అధిగమించడం నేర్చుకోవాలి. ఉప్పొంగటాన్ని మనం అధిగమించాలి. ఏదన్నా సువార్థికుడు కానీ, దైవజనుడు కానీ, ఏ మనిషి అయినా, ఏ సహోదరుడైనా, ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని వచ్చి గణపరిస్తే, మిమ్మల్ని కొనియాడితే అసలు వెంటనే మీరు దాన్ని ఒప్పుకోకండి, దాన్ని యాక్సెప్ట్ చేయకండి. నేను మీటింగ్కి వెళ్ళాను, చిన్న ఒక ఆదరణ కూడికి వెళ్ళాను. అక్కడ దైవజనుడు ఉన్నాడు, పెద్ద ఆయన, వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ అబ్బాయి నాతో పాటు చదువుకున్నాడు. ఆయన కూడా ఇప్పుడు పరిచయం చేస్తాను. నన్ను కూడా పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాను, వెనకాల కూర్చున్నాను. నేను స్వార్థగానే వెళ్ళాను. కూర్చుంటే నాకు కూడా వాక్యం అవకాశం ఇచ్చారు. నేను ఒక 10 నిమిషాలు చెప్పాను, అయిపోయింది. అప్పుడు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు, అదే దైవజనులు ఇద్దరు కూడా చాలా సంతోషించారు. భోజనానికి అక్కడ కూర్చున్నాము. అప్పుడు అంటున్నారు అనమాట. సో నేను అన్నాను, మా ఫ్రెండు, అదే మీ అబ్బాయి నా ఫ్రెండు, బాగా వాక్యం చెప్తున్నాడు. గత వారం నేను విన్నాను, నేను కూడా చాలా బాగా చెప్తున్నారండి అమ్మగారు, చాలా బాగా చెప్తున్నాడు, చాలా సంతోషం అండి. నాకు నా స్నేహితుడు, నాతో పాటు చుట్టుకున్న వ్యక్తి ఇలా ప్రభు పరిచయంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటే, అప్పుడు అమ్మగారు వెంటనే అన్నారు, అయ్యో మా వాడిది ఏముందయ్యా, నీ కాలిగొట్టుకు సరిపోడు అన్నాను. మరి ఆవిడ అలా అన్న ఇదిగా ఉందో నాకు తెలియదు. మా అబ్బాయి అంత ఏదైనా మీ పరిచర్య ముందు మా వాడు కాలిగోటికి సరిపోడు అని అంది. కాలిగోటికి అంత పెద్ద మాట అంది. ఇవ్వబోతే ఏంటి అలా అన్నారు అని వెంటనే నా హృదయంలో అదే అదేం కాదండి, అలాగే అనకండి అని వెంటనే అన్నాను. దాన్ని బట్టి నా మనసు ఎక్కడైనా శోధించబడుతుందేమో, నా రోజంతా నేను దాంతో పోరాడాను అనమాట. ఆ మాట అంటే నన్ను ఎంత కనపరిచారు ఆవిడ, నన్ను ఎంత కనపరిచారంటే ఆ యవన సేవకుడి కంటే నేను చాలా గొప్పవాడిని అని. దేన్ని బట్టి అన్నారు? నేను ఇలా ఆలోచించాను అనమాట, దేన్ని బట్టి అన్నారు? నేను అంత వందలాది మందికి వాక్యం చెప్పి చర్చి ఏమి నేను నడిపించట్లేదు కదా, లేకపోతే నేనేమి అంతర్జాతీయ స్వార్థకుడిని ఏం కాదు కదా, ఎందుకు ఇలా అన్నారు అని కాస్త ఆలోచించాను. ఎందుకన్నారో మనకెందుకు, ఎదుటివాళ్ళ హృదయంలో భావం మనకి ఎటు తెలియదు. వాళ్ళు పాజిటివ్గా అన్నారో నెగిటివ్గా అన్నారు, దేన్ని బట్టి అన్నారో మనకు తెలియదు. మన పరిచర్య ఏంటో మన స్థాయి ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం అలా అనుకోకూడదు అని నేను మనసుకి నచ్చజెప్పి దాన్ని బట్టి ఉప్పొంగకుండా నన్ను నేను అణుచుకున్నాను. ఆలోచిస్తున్నారండి? అంటే ఎదుటి వాళ్ళు కొంతమంది మరీ ఓవర్గా చెప్పేస్తారు, మీరు ఎంత కాదండి అంత కాదండి అని అనేస్తారు. అలా అన్నప్పుడు మనం ఉప్పొంగిపోవడానికి కారణం అవుతుంది అనమాట. దాన్ని జయించాలి మనం. మనసు ఉప్పొంగిద్ది, కానీ మనం ఏం చెప్పాలి? ఉప్పొంగుతున్నదాన్ని నెమ్మలించాలి. పాలు మరి కాస్తున్నప్పుడు ఉప్పొంగుతాయా లేదా?
కింద మంట పెడుతుంటే పొంగుతాయా లేదా? అప్పుడు మీరేం చేయాలి? దాన్ని చూస్తూ ఉండాలి. ఎలా ఉప్పుతుంది అని చూస్తారా? లేకపోతే అన్నీ ఏం చేస్తారు? ఇష్టం మంట తగ్గించడమో, లేకపోతే పక్కనున్న బిందులో నుంచి, పక్కనే బిందు ఉంటుంది కదా, నెల బింది, అందులో నుంచి నీళ్ళు తీసుకెళ్ళి టప్ 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 వెంటనే మంట తగ్గించి 4 నీటి చుక్కలు జల్లారనుకోండి, ఏమవుతండి? మొత్తం పొంగంతా కిందకు వచ్చేది. అలాగా మీరు ఏం చేయాలంటే, ఆవిడ అన్న హృదయాన్ని బట్టి నా హృదయం ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు, ఇక్కడ దాకా వచ్చేసి ఉండొచ్చు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చేశాను? దాన్ని తగ్గించాను అనమాట. అమ్మ వద్దు వద్దు. అలా మనం నేర్చుకోవాలి. ప్రేమ కలిగిన హృదయం ఎదుటివాడి మాటలకి ఉప్పొంగదు. దేన్ని బట్టి ఉప్పొంగదు? ముఖ్యంగా మనుషులు కొనియాడుతున్నప్పుడు ఉప్పొంగదు. గమనించండి, మీ స్థితి మీకు తెలుసు. మీ అంత పాటగాడు ఎప్పుడూ లేరండి అంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడగలవా? కాదు కదా. మన సంఘంలో మనం గొప్పగా పాడగలం, అంతే కదా. కాబట్టి నాకు తెలుసు నేను అంత గొప్పగా పాడగలను, నేను అంత గొప్ప నేను కాదులేండి అని మన మనసుకు మనం చెప్పుకో. మీరు చెప్పినంత ఆత్మీయంగా, మీరు చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పరండి. వాక్యం చాలా బాగా చెప్పారండి అన్నప్పుడు నేను ఆలోచించుకోవాలి. నేను ఆలోచించుకోవాలి, ప్రపంచంలో ఎంతమంది దైవజనులు ముద్దు నాకంటే ఆత్మీయంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంత స్థాయి కాదు. నేను కొంతమంది కంటే గొప్పగా చెప్పుండొచ్చు, కానీ నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే నేను చిన్నవాడిని అని. ఇప్పుడు ఉదాహరణకి నేను మాట అంటానండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి వచ్చి సహోదరుల దగ్గరికి వచ్చి, నువ్వేంటే గొప్ప జమీందారువే, నీకేంటే తక్కువ అని అంటారు కదా. అంటారు లేదండి? ఉదాహరణకి అన్నారనుకోండి, మీకేంటే గొప్ప జమీందారువే, నీకు పొలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అది గొప్ప జమీందారువే నువ్వు అని అన్నారనుకోండి, మీరు అప్పుడు ఏమనుకుంటారు? జమీందారులా ఫీల్ అయిపోతారా? గుర్రం తెచ్చుకుంటారా? అప్పుడు ఏమనుకుంటారు? ఏం జమీందారునో ఏంటో బాబు, ఒకసారి ఇల్లు లేదు ఏమీ లేదు, నేను జమీందారుని ఏంటరా బాబు అని అంటారు లేదండి? అంటే ఏంటి? మీ వాస్తవ స్థితి ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఒప్పొంగరు దానికి. అలాగే ఆత్మీయ విషయంలో మన వాక్యం చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా మాట్లాడారు అనుకోండి, నాకు తెలుసురా బాబు నేను అంత వాక్యం చెప్పాను, నాకు తెలుసురా బాబు నా పాట ఏంటో, నాకు తెలుసురా నా ప్రార్థన ఏంటో, నాకు తెలుసు నా భక్తి ఏంటో, నేను అంత నువ్వు అనుకోండి అంత గొప్పవాడిని నేను కాదు అని మన మనసులో మనం చెప్పుకోవాలి. ప్రేమ కలిగిన హృదయం, ప్రేమతో నింపబడిన హృదయం కలిగిన వాడు ఏ మాటలకు ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, అమర్యాదగా నడవడు, అమర్యాదగా అంటే మర్యాదగా నడుచుకుంటాడు. సో మర్యాద ఉందా మనకి? మర్యాదగా నడుచుకుంటాడు. భోజనం పెట్టేటప్పుడు, మీరు పని చేసేటప్పుడు మర్యాద అనేది చాలా అవసరం అండి. సరే, నేను చెప్పాలని సందర్భం కూడా చెప్తున్నానండి. మీ ఇంటికి ప్రెసిడెంట్ గారు వచ్చారనుకోండి, మీరు ఎలా ఉంటారు? ఆయనకి ఏమి ఇస్తారు? మీరు మర్యాద ఇస్తారు. భిక్షగాడే వచ్చారనుకోండి, ఏమిస్తారు మీరు? అండి ఉన్నది ఇస్తారు, రైట్. ఉన్నది ఇవ్వడం, నాన్న బాబు అని అంటారు, లేదా రే అక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు అని అంటారు. కొంతమంది మాట తీరు మారిపోతుంది. ప్రెసిడెంట్ గారు వచ్చారు, రండి 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 అంటారు. భిక్షవాడిని రండి రండి నేను అన్నమని అంటలేదు, కానీ నేను అంటున్నాను, భిక్షగాడు వచ్చినప్పుడు మాత్రం మన మాట తీరు మనం ఒరే అంటాం, ఆయనేమో ఏమండి అంటాం. అది మారకూడదు. మర్యాదగా ఉండడం అంటే ధనవంతుడి దగ్గర మనం ఎలా మర్యాదగా మాట్లాడామో భిక్షగాడి దగ్గర కూడా అలాగే మర్యాదగా మాట్లాడు. అంటే భిక్షగారు అని అనమని అంటలేదు, ఎవండి ఆగండి, అమ్మా ఇటు రా అమ్మ ఉండు వేస్తాను అన్న. మన మర్యాద అనేది ధనవంతుల దగ్గరేనా, అధికారం కలిగిన దగ్గరేనా, పేదవాళ్ళ దగ్గర లేదా? ఏదో అన్నారా లేండి సామెత, ధనవంతుడైతే సుబ్బరాజు అంటారంట, పేదవాడైతేనేమో సుబ్బిగాడు అంటారంట. అది కాదు క్రైస్తవం. ప్రేమగా దేవుని ప్రేమతో నింపబడిన వాడు ధనవంతుడైనా సుబ్బరాజే అంటాడు, కటిక పేదవాడినైనా సుబ్బరాజనే అంటాడు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మీ ఎదురుగు ఇంకోటి చెప్పమంటారా మర్యాదగా ఉన్నటువంటి? మీరు జయించవలసిన ఒకటి చెప్పమంటారా? మన అందరం దొరికేద్దాం ఈ విషయంలో. ఉదాహరణకి మార్క్ గారు అనుకోండి, ఆయనకి మనం ఏస్తాం మరి, ఎందుకని మన అందరికంటే వయసులో పెద్దవాడు, అనుభవం కలిగినాడు. అబ్రహాం గారు వచ్చారనుకోండి, ఏమిస్తాం? అని గౌరవిస్తాం. జోసఫ్ గారు వచ్చారనుకోండి, ఏమిస్తారు? ఇప్పుడు జాన్ వచ్చాడు అనుకోండి, మన పెద్దవాళ్ళు, ఏమిస్తాం? మనం ఆ మర్యాద ఇస్తామా? కుర్రాడే కదా అని మనం కాస్త చిన్నగా తీసుకుంటాం, రైట్. లేదు, జాను కొద్ది పెద్దడు కాబట్టి మనం గౌరవించవచ్చు, జాను బాబు ఏదో అనొచ్చు మనం, ఓకే అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఇదే జాయే వచ్చాడు అనుకోండి, లేదా మా ప్రశాంతే వచ్చింది అనుకోండి,
లేదా చిన్నపిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎలా మాట్లాడతాం మన మాటలు ఎలా ఉన్నాయి ఆలోచించాం. నా మాటలైనా మీ మాటలైనా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా? చిన్నపిల్లలకి వాళ్ళు మనం తృణీకరిస్తాం. చిన్న పిల్లల దగ్గర కూడా మర్యాదగా మాట్లాడటం ప్రేమ కలిగి ఉండటం. చిన్న పిల్లలే కదా అని మనం తీసి పడేసినట్టుగా మాట్లాడతాం. వాళ్ళ వ్యక్తులు కాదా, వాళ్ళు దేవుని పిల్లలు కాదా, వాళ్ళకంటూ వ్యక్తిత్వం లేదా, వాళ్ళు దేవుని ప్రణాళికలో లేరా? ఉన్నారు. కనుక చిన్నపిల్లలకు కూడా మర్యాద ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. అంటే చిన్నపిల్ల అంటే పవిత్ర గారు, ప్రశాంతి గారు అని అనమని నా ఉద్దేశం కాదు. అమ్మ ప్రశాంతి, పవిత్ర, ఏమ్మా ఏంటి, ఆ మర్యాద అనేది ఉండాలి. అలానే మరి నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, మా పవిత్రాకి ప్రశాంతికి మాత్రం సువార్థికుని పిల్లలని అతి మర్యాద మాత్రం ఇవ్వకండి. ఓకేనండి? వాళ్ళని అందరి పిల్లలాగినా చూడండి. మీరు ముందే వచ్చేసి పవిత్ర వందనాలండి అని అన్నారనుకోండి, వాళ్ళు సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. చెప్పాల్సిన కూడా చెప్పట్లేదు వాళ్ళు. కాబట్టి మీరు అందరి పిల్లలకి అలాగే చెప్తున్నారా? నేను అడుగుతున్నానండి, అందరి పిల్లలకి మీరు వందనాలని చెప్తున్నారా? లేదు, పిల్లలే మీకు చెప్తారు, మీరు వాళ్ళకి చెప్తారు. మరి నా పిల్లలకి ఎందుకు స్పెషల్ అన్నది? మీరు అలా చెప్పడం వల్ల వాళ్ళు వందనాలు చెప్పడానికి సిగ్గుపడిపోతారు. కాబట్టి వద్దు, అందరి పిల్లలకి మీరు ఎలా ఉంటున్నారు, నా పిల్లల దగ్గర కూడా అలాగే ఉండండి. అలాగే పైనుంచి దిగి వచ్చే ఇంకా. సో చిన్న పిల్లలకి ఇవ్వాల్సిన మర్యాద ఉంటుందండి, యవనస్తులకి ఇవ్వాల్సిన మర్యాద. ఇప్పుడు జాన్ అంటే జాన్ బాబు అంటాం. అలాగే మన జోసఫ్ గారు అయితే జోసఫ్ గారండి అంటాం. అదే మార్కు గారు అనుకోండి, మార్కు గారండి అంటాం. అంటే కొద్దిగా వయసును బట్టి మనం ఇస్తాం. అలాగే చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. కిడ్స్ కూడా ఊరే రారా అనడం కొంచెం మనం తగ్గించుకోవాలి. అది మనం మానేసి వీళ్ళైతే పేరుతో పిలిచి జాయ్బాబు, ప్రశాంత్ బాబు, లేకపోతే తేజమ్మ ఇలా రామ్మ అనడం మనం నేర్చుకోవాలి. ఇందులో నేను కొంచెం ఈ విషయాన్ని జయించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో చేశానేమో నాకు అలవాటైపోయింది. ఒరే ఇట్రారా, అలా రారా, ఇలా రారా అనడం ఎక్కువైపోయింది. దాన్ని అప్పుడే అధిగమించాలని అనుకున్నాను, కానీ అది నాకు కుదరలేదు. కానీ ఇప్పుడు కొంచెం దృష్టి పెట్టాను, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాను. మీరు కూడా ప్రయత్నించండి. నెక్స్ట్, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఊరి నాయనోయ్, ఇది అంటే ప్రేమ కలిగినవాడు. ఈ ప్రేమ కలిగినవాడు స్వప్రయోజనాన్ని విచారించుకొనడం అంటే అర్థం ఏంటి తెలుసా? చేసే పని కోసం దేని గురించి అంటే స్వార్థం కోరుకోడు. నాకేంటి లాభం, ఇదే చూడండి, ఏదో మాట్లాడితే కూడా నాకేంటి లాభం అన్నాడంట. అలాగా ప్రతిదానికి నాకేంటి లాభం అని అనుకోదు ప్రేమ అనేది. దేవుని ప్రేమ కలిగిన వాడు స్వప్రయోజనాన్ని ఎంచుకోడు. అన్ని విషయాల్లో నాకేంటి లాభం అనుకుని ఏది చేయడు. ఎంత గొప్ప నైతికత అండి అది. అంత గొప్ప నైతికతలోనికి మనం వెళ్ళాలి. నేనేం చెప్తున్నాను, మనుషులందరూ కూడా ఏం చేసినా నాకు ప్రయోజనమా కాదని చేస్తారు. కానీ అది మనం చేయించాలి. దీనివల్ల నాకు ఏంటి ప్రయోజనం అనేది ఆలోచించకుండా మనం పని చేసేంత స్థాయికి మనం వెళ్ళామంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళిపోయామని అర్థం. ప్రతి మనిషికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే రైట్. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, మనం ఒక పెళ్ళికి వెళ్ళి కట్నం వేసామనుకోండి, ఎందుకు వేస్తారు? మనం పెళ్ళికి వెళ్ళాం, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, వెళ్ళి కట్నం వేస్తాం, వాళ్ళకు 1000 రూపాయలు వేసాం. ఎందుకు వేస్తాం? వాళ్ళు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ నూతన జంట వాళ్ళు ఈ 1000 రూపాయలతో వర్ధిల్లించబడాలి, ఈ 1000 రూపాయలు వాళ్ళకి సహకరించబడాలి, అంతే నాకు చాలు, అంతకంటే నాకు ఏం అవసరం లేదు అని మంచి మనసుతో మనం ఇచ్చేసి వచ్చేస్తామా? మన ఆశ ఏంటంటే ఒకవేళ ఆ మంచి నిజంగానే మనం ఒకవేళ స్వార్థంతో స్వప్రయోజనాన్ని కోరుకోకుండా వేసి వచ్చామని ఒకవేళ అనుకుంటే మనకి పెళ్ళి అవుతుంది, మన ఇంటికాడ శుభకార్యం జరిగిద్ది, పుస్తకం అన్ని చదువులు చదువుతారు. అప్పుడు పుస్తకం చదువుకుంటాం అనమాట. అది చదువుకున్నప్పుడు చదువుతూ ఉంటాం. జోసఫ్ గారి పేరు లేదేంటి? ఇంటికి వెళ్ళి మనం వేసాం కదా, మరి ఆలోచించి మనకి ఇంటికే లేదు అని లెక్కేసాం. అంటే ఆ పుస్తకంలో మనం వేసిన వాళ్ళ పేరు లేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంటికి వెళ్ళి మనం అప్పుడు ఆ రోజు పెళ్ళికి వెళ్ళాం అని అనుకుంటున్నామంటే, విచారణ చేస్తున్నామంటే
మనం ఇచ్చింది ప్రయోజనం ఆశించా, ప్రయోజనం ఆశించకుండానే ఇచ్చామా? కట్నం ఇచ్చామంటే ఎదురు కట్నం రావాలని. అమ్మాయికి ఇచ్చిన కట్నం ఎదురు రాదేమో కానీ ఇలాగా పెళ్ళిళ్ళకి ఇచ్చేటువంటి కట్నాలు మాత్రం ఎదురు తిరిగి రావాలనే మనం ఇస్తాం. ఏదైనా ప్రయోజనాన్ని కోరుకునే అది అధిగమించడం మనం నేర్చుకోవాలి. ఆ నటన మనం మానేయాలి. స్వార్థాన్ని మాత్రం మనసులో పెట్టుకుని ప్రేమగా ఇచ్చినట్టుగా, ప్రేమగా చేసినట్టుగా మనం ఇవ్వటం అనేది మనం జయించడానికి మనం సాయం చేయాలి. అలా ఎదుటి చేసే పనిలో నాకేంటి లాభం అని అనుకోకుండా చేసే స్థితికి రావాలి. అది స్వప్రయోజనం మనం కోరుకోకుండా చేయటం. నెక్స్ట్, త్వరగా కోప్పడదు. నేను ఇక్కడితో ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సండే రోజు, ఎందుకంటే అందరూ వినాల్సిన విషయాలు కాబట్టి. నడిచామా, త్వరగా కోపపడదు. ఏం కడదు? త్వరగా కోపపడదు. అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక, సత్యమునందు సంతోషింపక, సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది, ఒక రోజు ఉండి 2 రోజులు పోదు. ఇవి లక్షణం. అపకారాన్ని మనసులో పెట్టుకోదు, నమ్మిద్ది, తాలుకుంటుంది, ఓర్చుకుంటుంది. దుర్నీతి విషయమై సంతోషించదు ప్రేమ, సత్యం విషయమై సంతోషిస్తుంది. అంటే చెడు విషయాల గురించి సంతోషపడడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగిన వాడు ఎటువంటి లక్షణం కలిగి ఉంటాడు చెప్పండి? కీడు చేసినప్పుడు కీడు విషయమై దీర్ఘకాలం సహిస్తాడు. తనకంటే దీనస్థితిలో ఉన్న వారి పట్ల జాలి చూపించి, దయ చూపించి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. రైట్. ఎదుటి వారిని అభివృద్ధిని చూసి మత్సరపడడు. తనకున్న దాన్ని బట్టి డంబంగా గర్వంగా ప్రవర్తించడు. ఎదుటి వాళ్ళ మాటలు విని ఉప్పొంగడు. కొనియాడుతున్నప్పుడు, మనుషులు పొగుడుతున్నప్పుడు ఉప్పొంగడు. అమర్యాదగా మర్యాదగా నడుచుకుంటాడు. ఎవరి పట్ల? ధనవంతుల పట్ల, పేదవాడు. పేద అనే భేదం లేకుండా, అధికారం కలిగిన వాళ్ళు, అధికారం లేనివారు అనే భేదం లేకుండా, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అనే భేదం లేకుండా, విశ్వాసులు కానివారనే భేదం లేకుండా. మీరు ఇది కూడానండి, కొంతమంది విశ్వాసులకి వందనాలండి అని మర్యాదగా మాట్లాడి, అవిశ్వాసులతో మాత్రం అమర్యాదగా నడుస్తారు. అసలు మనుషుల్లాగా కొంతమంది అవిశ్వాసుల్ని వాళ్ళు ఘోర పాపులుగాను, ఆ పరిసేడు సొంకను చూసినట్టుగా చూస్తుంటారు. వద్దండి, తప్పండి. మనం ఈరోజు ఎలా ఉన్నామంటే అది మన ప్రభు గొప్పతనం తప్ప మన గొప్పతనం కాదు. వాళ్ళు కడగబడలేదు, మనం కడగబడ్డాం అంతే. మనం కడగబడిన వారిని తక్కువ చేసి అంచనా వేయద్దు, మనుషుల్ని తక్కువ అంచనా చేయదు. ఏ స్థితిని బట్టైనా, వాడు పేద స్థితిని బట్టి కానీ, వయసు తక్కువ అని కానీ, జ్ఞానంలో తక్కువ అని కానీ, ఏ విషయంలోనైనా సరే అతడు రక్షించబడలేదని కానీ తృణీకరించవద్దు, అమర్యాదగా ప్రవర్తించవద్దు. స్వప్రయోజమును విచారించుకొనదు. నాకేంటి లాభం అనుకుని ఏది చేయదు. త్వరగా కోపపడదు. అలాగే స్వప్రయోజనం విచారించకూడదు అంటే కూలి పనికి వెళ్ళాం, కూలి వద్దా అండి అంటే అన్ని విషయాల్లో అని కాదు. ఇప్పుడు మనం కూలి పనికి వెళ్తున్నాం, పర్లేదండి ఓనర్ గారు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదండి అని అంటారా? అమ్మో, మనకు కావాలి కదండి. కొన్నిటికి ప్రయోజనం ఆశించి వెళ్ళాలి. అదేంటి? కూలి పని కావచ్చు, ఉద్యోగ పని కావచ్చు అని అర్థమవుతున్నారు. మరి వంట వండుతున్నారు, సిఎన్ రాజు గారు లేకపోతే సహోదరులు అందరూ వంట వండుతున్నారు. ఏం ప్రయోజనం కోరుకుని? పాట పాడుతున్నారు, ఏం ప్రయోజనం కోరుకుని? వాక్యం చెప్పి ఏం ప్రయోజనం కోరుకుని? ఈవెన్ వాక్యం చెప్పైనా సరే ఏ ప్రయోజనం కోరుకుని నేను చెప్పకూడదు. మీరు సహోదరుడికి సహకరించాలని మీరు దేవుడిచ్చిన ప్రేరేపణతో మీరు ఇవ్వాలి తప్ప, నాకు ఇస్తారు అందుకోసం నేను చెప్పాలి. ఎక్కువ మంది జనాన్ని పోగేసుకుంటే ఎక్కువ కానుకలు వస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని నేను అనుకుని చేస్తాను అనుకోండి, అవుట్ అయిపోయినంతే, ప్రేమ లేని వాడిని అయిపోయినట్టే. కాబట్టి ఆ వాక్యం చెప్పడమైనా, పాటలు పాడటమైనా, పరిచర్య చేయటం అన్నా, సాంబార్ ఉండడం అన్నా, కూర ఉండడం అయినా, వంట ఉండడం అయినా, గిన్నెలు తోవడమైనా, దేని గురించి కూడా
మన సహోదరులు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వెళ్ళి పరామర్శించడం గురించి కానివ్వండి, అలాగే ఏదైనా హెల్ప్ చేయడం గురించి కానివ్వండి, ఏది కూడా స్వప్రయోజనాన్ని ఆశించుకుంటే, దైవికమైన విషయాల్లో హెల్ప్ చేయడం విషయంలో స్వప్రయోజనాన్ని కోరుకోవద్దని అర్థం. అంతేగాని పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు స్వప్రయోజనం కోరుకోవద్దని కాదు. మనకు కావాలి, కూలి కావాలి కదా. నెక్స్ట్, త్వరగా కోప్పడ్డు, అపకారాన్ని మనసులో పెట్టుకోడు, దుర్నీతి విషయమే సంతోషపడడు, సత్యం విషయమే సంతోషపడతాడు, అన్నిటినీ తాలుకుంటాడు, అన్నిటినీ నమ్ముతాడు. అలాని ఇది అంటే ఇక్కడ చెప్పాలని, లేకపోతే మీరు అయిపోతారు. అన్నిటిని నమ్మునని ఇక్కడ ఉంది కదా. అన్నిటినీ నమ్మునంటే మోసగాడిని కూడా నమ్మని కాదు. మీరు వివేకం వాడాలి. వివేకం వాడి నమ్మాలనుకుంటేనే అప్పుడు నమ్మాలి. అంతేగాని అన్నిటినీ నమ్మును ప్రేమ, అమ్మని ప్రేమ లేకపోతే అని మీరు అనుకున్నారనుకోండి, ఆ దొంగలందరికీ మీరు ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. పరిశుద్ధాత్మ వరాలు కలిగిన నేను సంఘములో గొప్ప పరిచయం చేసి ఉండొచ్చు, మర్మములన్నీ తెలిసిన గొప్ప జ్ఞానినై సువార్తను ప్రకటించు ఉండొచ్చు, మా కొండలను పెగిలింపగలిగే బలమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉండొచ్చు, పేదల కొరకు నా ఆస్తినంతా ఇచ్చిన దాతృత్వాన్ని నేను కలిగి ఉండొచ్చు. అంటే నేను గొప్ప పరిచారికుని, మీరు గొప్ప పరిచారికులే ఉండొచ్చు, మీరు గొప్ప దైవజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులే ఉండొచ్చు, మీరు బోధకులే ఉండొచ్చు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు, బహుదాతృత్వాన్ని కలిగి ఉండొచ్చు. కానీ మీరు ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు. ప్రేమ లేనివాడంటే ఈ లక్షణాలు లేకపోతే మన వ్యక్తులు. ఎంత పరిచయం చేసినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఎంత బోధ చేసినా, ఎంత స్వార్థ ప్రకటించినా, ఎంతమందిని రక్షణలోకి తీసుకొచ్చినా, ఇది కూడా జాగ్రత్త చెప్తున్నాను, నువ్వు ఎంత బాగా పాడినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంత గొప్ప వాక్యం చెప్పినా, 10 మందిని 20 మందిని మీరు రక్షణలోకి తీసుకొచ్చినా, కొండలను పెగిలింపగలిగే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి, మీ రోగాల నుంచి మీరు విడుదల పొందిన, మీ ప్రార్థన విశ్వాసంతో కూడిన మీ ప్రార్థన ద్వారా కుంటివాడిని కూడా తిరిగి లేపేసి అంత స్వస్థత కార్యాలు మీ ద్వారా జరిగిన, మీ ఆవుదాసిని తీసుకువెళ్ళి పేదవాళ్ళకి హెల్పింగ్ కోసం ఇచ్చేసిన, నీకు ఈ ప్రేమ లేని వాడు అయితే నీవు వ్యర్థుడు. నీకు ఈ లక్షణాలు లేకపోతే నువ్వు వ్యర్థుడివి అని బైబిల్ చెప్పేసింది. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు 2వ రాకలో వచ్చినప్పుడు అనేక మంది వచ్చి చెప్పేది ఏంటంటే, ప్రభువా, పరిశుద్ధాత్మ వరాలు కలిగి నేను ఎంత గొప్ప పరిచర్య చేశాను కదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా, నీ నామమున మేము బోధించలేదా, అంటే పరిచర్య చేయలేదా, బోధించలేదా, ప్రకటించలేదా, సువార్త చేయలేదా, సంఘ పరిచర్య చేయలేదా? అప్పుడు ప్రభు అన్న మాట ఏంటండి, మీ అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అక్రమం అంటే ఏంటి తెలుసా? క్రమం. ప్రేమ కలిగి జీవించమని ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమం ఏది నీలో? నీ ఇంటర్నల్గా నీ లైఫ్లో ఈ ప్రేమతో కూడిన ప్రవర్తన లేకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా నువ్వు అక్రమకారుడివే. నా ఎదుటి నుంచి తొలగిపో, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళేం అబద్ధ బాధకులు కాదు, నిజంగానే అద్భుతాలు చేసినవాడు, నిజంగానే వరాలతో భాషలతో మాట్లాడినవాడు, వాళ్ళు నిజంగానే దెయ్యాలను వెలగొట్టినవాడు, వాళ్ళు నిజంగానే ప్రభు నామమున ప్రకటించినవారు, ఎంతోమందిని రక్షణలోకి నడిపించినవాడు. కానీ వాళ్ళందరినీ ప్రభు చేత వాళ్ళు ఎందుకు అక్రమకారులు అనిపించుకున్నారో తెలుసా? ప్రేమ లేకపోవడం. అంటే ప్రేమ కలిగి ఉండడం ఎంత మస్ట్ చూడాలంటే మీరు పరిచర్య చేయడం కంటే ముఖ్యం. ఏం పరిచర్య చేస్తున్నా అనే దాని మీద కంటే ముందు దీని మీద దృష్టి పెట్టండి. ఎంత స్వార్థ ప్రకటిస్తున్నారనే దానికంటే ముందు దీని మీద దృష్టి పెట్టండి. ఎంత ప్రభు కోసం ఇస్తున్నాననే దాని మీద కంటే ముందు దీని మీద దృష్టి పెట్టాలి. నేను సంఘంలో ఎంత గొప్ప పని చేస్తున్నాననే దాని మీద కంటే ముందు దీని మీద దృష్టి పెట్టాలి. నేను ఎంత గొప్పగా పాడుతున్నాననే దాని మీద కంటే, ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాననే దాని మీద, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాను అనే దానికంటే,
ఎంత గొప్పగా వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నాను దానికంటే, ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న దానికంటే ముందు మనం దృష్టి పెట్టవలసింది దీని మీద ప్రేమ. అంటే ఈ లక్షణాలు, ప్రేమతో కూడిన లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం నలగాల్సింది, కరగాల్సింది ఇక్కడే. ప్రభువా, నేను ఈ లక్షణాలు కలిగి ఉన్నానా? మీరు ఆలోచించుకోండి, నిజంగా ఈ లక్షణాలు మీరు కలిగి ఉన్నారా? వీలైతే ఒక పేపర్ మీద రాసుకోండి, నేను ఈ లక్షణాలు కలిగి లేకపోతే నేను వ్యర్థుడిని రాసుకుని ఆ లక్షణాలు పెట్టుకుని గోడ కట్టించుకోండి, రోజుకొకటి చూసుకోండి. ఈరోజు మీరు చూశారు ఆ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. లేకపోతే మీ హృదయాన్ని కరగదీయండి. మీ హృదయం విరగాలి, నలగాలి, కరగాలి, అది పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చి నేను ఇలా లేను ప్రభువా అని మీరు మారు మనసు పొందాలి. మారు మనసు, ఎందుకంటే ప్రభు కోరుకునేది మారు మనసు. ఒక సంఘం ఉంది, అది ఏబీసీ సంఘం. అది ఆ కాలంలోనే 100 సంవత్సరాల కాలంలోనే, ప్రభు కాలంలోనే, అపోస్తుల కాలంలోనే గొప్పగా పరిచర్య చేసింది. గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంది, గొప్ప క్రియలు కలిగి ఉంది. కానీ ఆ సంఘంలో లేనిదేంటో తెలుసా? ఆ సంఘంలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, వాక్యం ఉంది, దొంగలను కూడా పట్టగలిగేంత జ్ఞానం కలిగి ఉంది. కానీ ఆ సంఘంలో ఉన్న లోటు ఏంటో తెలుసా? ప్రేమ లేదట. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు. అదే 2వ వచనం నుంచి చదివండి సార్. జాగ్రత్తగా గమనించండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను. నీ క్రియలు అంటే నువ్వు సంఘం కోసం చేసే పనులు. నీ కష్టం అంటే అన్ని జనుల నుండి వస్తున్న కష్టాలు, బయట సంఘం నుంచి బయట నుంచి వచ్చే కష్టాలు. అది భర్త కావచ్చు, అవిశ్వాసి అయిన భర్త కావచ్చు, అవిశ్వాసులైన వాళ్ళని కావచ్చు. కష్టం. నీ సహనమును, గుర్తుపెట్టుకోండి, ఎవరు దొంగ పోస్తుల్లో, ఎవరు మంచి అపోస్తులో గుర్తుపట్టగలిగారంటే వాళ్ళకి జ్ఞానం ఉందనే, జ్ఞానం లేదన్న. అసలు మంచి జ్ఞానం వాళ్ళకు ఉంది. రైట్. ఎఫీసీ సంఘానికి అన్ని జనుల నుండి శ్రమలు వచ్చాయి, ప్రభుత్వం నుంచి శ్రమలు వచ్చాయి, గ్రామం నుండి, పట్టణం నుంచి, పట్టణ అధికారుల నుంచి శ్రమలు వచ్చాయి. వాటన్నిటిని వాళ్ళు ఓర్చుకున్నారు. మేము ప్రభుని వదలం, మేము ప్రభునే వెంబడిస్తాం అని బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని వాళ్ళు తట్టుకున్నారు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎఫీసీ సంఘమా, నీ క్రియలేవు. నువ్వు నా కోసం, నా పేరున ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు. నా పేరున అన్ని జనులు నిన్ను ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ కష్టాలన్నీ నా పేరట నువ్వు ఓర్చుకుంటున్నావు. ఆ సహనం నాకు తెలుసు. నీకెంత జ్ఞానం ఉందంటే అబద్ధ బోధకుల్ని, అబద్ధముని అపోస్తులు అని చెప్పుకొని వచ్చిన అబద్ధకుల్ని ఊరకనే చిటికలో కనిపెట్టిన వ్యక్తివి నువ్వు. అబద్ధ బోధకుల్ని నీలోకి రానివ్వు. నీలో సత్యబోధ అబద్ధ బోధకులు రానివ్వట్లేదంటే ఆ సంఘంలో ఏముందని? సత్యబోధే ఉంది. గుర్తుపెట్టుకో, సత్యబోధే ఉంది, మంచి పరిచర్యే ఉంది, మంచి సహనమే ఉంది, కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవటమే ఉంది. యేసు ప్రభు నిమిత్తం అన్ని జనుల నుండి వచ్చే కష్టాలను ఓర్చుకుంటున్నారు, శ్రమలను ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీ సంఘంలో సత్యబోధే ఉంది, నీ సంఘంలో నా పేరట క్రియలు, పరిచర్య జరుగుతుంది, మంచి వాక్య జ్ఞానం ఉంది, మంచి విశ్వాసమే ఉంది. కానీ నీకు ప్రేమ తగ్గింది. నీకుండిన ప్రేమను నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే తప్ప కదా? విశ్వాసివి, అల్ప విశ్వాసివి, ఒకవేళ విశ్వాసంలో తగ్గితే అల్ప విశ్వాసం తిడతాడు. అపోస్తులు కొన్ని సమయాల్లో విశ్వాసాన్ని కోల్పోయారా లేదా?
అప్పుడు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా తిట్టాడు అంతే. మారు మనసు పొందండి అన్నాడా? అనలేదు. పరిచర్య చేయకపోతే, సహోదరులు ప్రార్థన సరిగ్గా చేయకపోతే ప్రభు ఏమన్నాడు? మీరు ఇక్కడ ప్రార్థన చేయరా? శరీరము బలహీనం, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి లేచి అని అన్నాడు. పరిచర్య విషయంలో ప్రభు. కానీ ప్రేమ తగ్గిపోతే ఏమన్నాడు? తప్పు, మీరు తప్పు చేస్తున్నారు. పరిచర్యలో తగ్గిపోయినా, వాక్య జ్ఞానంలో ఒకవేళ తగ్గిపోయినా, విశ్వాస విషయంలో ఒకవేళ తగ్గిపోయినా, తిరిగి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు సిద్ధమే. దాన్ని ఒకవేళ తప్పుగా ఎంచకపోవచ్చేమో, కానీ ప్రేమలో మాత్రం తగ్గితే యేసుప్రభు దాన్ని ఏమన్నాడు? తప్పు చేస్తున్నారు, తప్పిది. ప్రేమ అంటే ఏంటి తెలుసు కదా? వ్యక్తిగత ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఆ మంచి ప్రవర్తన నువ్వు వదిలితివి. ఏదా మంచి ప్రవర్తన? ఏదా సహనం? దీర్ఘకాలం సహించడం. ఏదా పవిత్రత? ఏదా పరిశుద్ధత? ఆ ఓర్చుకునేతనం ఏది? తాళటం ఏది? నిరీక్షణ ఏది? స్వప్రయోజనాన్ని కోరుకునేది? త్వరగా కోప్పడకుండా ఉండడం ఏది? ఆ లక్షణాలు ఏవి? మొదట్లో నీకున్న ఆ లక్షణాలు ఇప్పుడు నువ్వు వదిలితివి. ఆ తప్పు నీ మీద మోపుతున్నాడు. ఏ స్థితిలో నుండి నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి అంటే ఎఫీసీ సంఘస్థులు ఎలా ఉండేవారనమాట? 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఉన్న లక్షణాలు నచ్చారా? ఆ లక్షణాలన్నీ వాళ్ళు కలిగి ఉండేవారు. దీర్ఘకాలం సహించేవారు, దయ చూపించేవారు, మచ్చరపడేవారు కాదు, ఉప్పొంగేవారు కాదు, డంబపడేవారు కాదు, దేని నిమిత్తము ఉప్పొంగేవారు కాదు, స్వప్రయోజనాన్ని విచారించుకునేవారు కాదు, త్వరగా కోప్పడేవారు కాదు, అన్నిటినీ నమ్మేవారు, అన్నిటినీ తాలేవారు, అన్నిటినీ ఓర్చుకునేవారు. అలా ఉండే వీళ్ళలో ఇప్పుడు ఏమయ్యారు? తగ్గిపోయింది. ఆ ఆత్మీయ స్థితి తగ్గిపోయింది. ఆ ప్రేమ లక్షణాలు తగ్గిపోయాయి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు పడిపోయావు, నువ్వు వదిలేసావు, నీ ప్రేమ నువ్వు వదిలేసావు, నీ ప్రవర్తన నువ్వు వదిలేసావు, నీ మంచి పరిస్థితుల్లో నుంచి నువ్వు పడిపోయావు. వదిలేసావు, పడిపోయావు. కాబట్టి మారు మనసు పొందు, లేదంటే దీపస్తంభాన్ని తీసేస్తాను. ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే ఆ మాట అండేమో. శ్రమలు సహించలేకపోతే ఒకవేళ ప్రభు అలా జాలిపడేవాడేమో, ఆ మాట అనేవాడు కాదేమో. పరిచర్య తగ్గించుంటే కొంచెం పరిచర్య గట్టి చేయండి అనేవాడేమో. విశ్వాస విషయంలో, పరిచర్య విషయంలో, కష్టపడే విషయంలో ఒకవేళ ప్రభు రాజీ పడతాడేమో, కానీ ప్రవర్తన విషయంలో రాజీ పడడం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే పౌలు గారు అన్నమాట, నేను ఇంత పరిచర్య చేసినా, ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఇంత విశ్వాసాన్ని కలిగి ఉన్నా, ఇంత దాతృత్వాన్ని కలిగిన, నాకు ఈ లక్షణాలు లేకపోతే నేను వ్యర్థుణ్ణి. కాబట్టి విశ్వాసిగా మనం దృష్టి పెట్టవలసింది వీటిని మనం తెచ్చుకోవాలి. మనం కూడా ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండాలి. అంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉంటాం. సో ప్రార్థన చేద్దాం. మనం చేయగలిగింది, మనకు రమ్మంటే వచ్చేసే లక్షణాలు ఏమి కాదు. అవి చిన్నప్పటి నుంచి మన పితృ పారంపర్యంగా ఉన్నటువంటి ప్రవర్తనలన్నీ. మనలో దీర్ఘకాలం సహనం ఉందా? షార్ట్ టెంపర్ మనం అందరూ కూడా, అవునా కదా? సహనం మనకు ఉండదండి. మొన్న ఏదో చెప్పాను, ఉదాహరణకి ఏదన్నా చిన్న ప్రొఫెసర్ ఉదాహరణకు గుర్తురాదు, మన చాలా చిన్న ఇంట్లో మన భార్య దగ్గర, భర్త దగ్గర మన సహనాన్ని కలిగి ఉంటాం. నిన్ను అక్కడ మరి దాచిపెట్టమని ఉంచమని చెప్పాను.